నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. పిడుగు బారిన పడి గీత కార్మికుడి మృతి. పరమాలపల్లిలో విషాదం. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పరమాలపల్లి గ్రామానికి చెందిన ఓలేటి మౌంతల సుభాషిణి దంపతుల కుమారుడు కామరాజు అనే గీత కార్మికుడు దురదృష్టవశాత్తు పిడుగు బారిన పడి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు కామరాజు కాళహస్తి మండలం కలవగుంట గ్రామంలో తాటి చెట్టుపైకి ఎక్కి కళ్ళు గీస్తుండగా మధ్యాహ్నం సుమారు 3:30 సమయంలో ఆకస్మికంగా వర్షం మొదలై పిడుగు పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కామరాజు చెట్టుపై నుండి కింద పడిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు, బంధువులు వెంటనే స్పందించి అతన్ని హుటాహుటిన వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. కామరాజు మృతి వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరై విలపించారు. అతనికి భార్యతో పాటు 2 చిన్నపిల్లలు ఉండడంతో పరమాలపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామస్తులు ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం, ఈదురుగాలులు మొదలైనప్పుడు చెట్లపైకి ఎక్కడం, పొలాల్లో పనిచేయడం నివారించాలని, ఎత్తైన చెట్లు, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకూడదని, మొబైల్ ఫోన్లు, లోహ పదార్థాలు ఉపయోగించడం తగ్గించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ గీత కార్మికులకు రక్షణ చర్యలు పెంచాలని, మృతి చెందిన కామరాజు కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు. ఈ విషాద ఘటన గీత కార్మికుల భద్రతపై మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. పరమాలపల్లి సార్, మేము కలగుంట కలిగిన వచ్చినాము. అక్కడ కళ్ళు చెట్టు ఎక్కున్నాడు. 3:30 సమయంలో పిడుగు పడ్డది మోన మీద. అక్కడి నుంచి ఒక సూరుగా మోపు దిగి కింద పడిపోయినాడు సార్. పడిపోయిన వెంటనే అతని భార్య మేము పోయి చూస్తే కొద్దిగా శ్వాస ఉన్నట్టుంది. అంబులెన్స్ వచ్చి వేసుకుని సార్. హాస్పిటల్కి చనిపోయాడా? హాస్పిటల్కి వచ్చే దారిలో చనిపోయాడా? వచ్చినామంటే ఒకరోజు శ్వాస ఉన్నదన్నమాట.